హాయ్ అండి, నమస్తే. చూడండి, ఇక్కడ వీటిని అప్పాలు అంటామండి మేము. చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఒకటి తింటే ఇంకొకటి తిందామనిపిస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. కొద్దిగా కొద్దిగా మెత్తగా, కొద్దిగా క్రిస్పీగా అలా ఉంటాయన్నమాట. టీ టైంలో కానీ, మధ్యలో ఎప్పుడన్నా కొద్దిగా లైట్గా ఆకలైనప్పుడు కానీ అలా తినడానికి చాలా బాగుంటాయండి. వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే అలసంద గుగ్గులు ఉంటాయి కదండి, మనం చేసుకుంటాం. వాటిని కొద్దిగా ఎక్కువ ఉడికించి ఎక్కువ ఆనియన్స్ వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇందులోకి. ఇప్పుడు చూడండి, చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో. 2 కప్పుల నిండా బియ్యం పిండి తీసుకున్నానండి. దానికంటే కొద్దిగా పెద్ద కప్పుతో సజ్జపిండి తీసుకున్నానండి. 1 కప్పు తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తీసుకున్నానండి. 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పల్లీలు, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా శనగపప్పు, 1 క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి, కొద్దిగా కరివేపాకండి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, పల్లీలు వేసుకొని 1 రౌండ్ అలా తిప్పుకోవాలండి. ఎక్కువ మెత్తగా కొట్టుకోకూడదు అన్నమాట. ఊరికే పలుకు పలుకుగా అలా కచ్చా పచ్చాగా కొట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో తురిమి పెట్టుకున్న క్యారెట్, 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు సజ్జపిండి, రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకున్నానండి. తర్వాత నువ్వులు, శనగపప్పు, జీలకర్ర వేసేసుకున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకండి, ఇది ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ వేసేసుకున్నానండి. కావాలంటే పసుపు కూడా కొద్దిగా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. క్యాబేజ్ కూడా వేసేసుకున్నాను. మొత్తం కలిపేసుకుంటున్నాను. చూడండి, ఒకసారి అంతా కలిపేసుకొని వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలండి. బాగా మసిలే నీళ్ళు ఉంటాయి కదా, అవి కొద్దిగా వేసుకొని ఏదైనా స్పూన్తో కానీ అలా కలిపేసుకొని ఫస్ట్, తర్వాత చన్నీళ్ళు వేసుకొని చేతితో కలుపుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను కలిపేసుకున్నాను. ఎలా కలుపుకున్నానో చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇలా అయితే సరిపోతుంది ఒత్తుకోవడానికి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఒక పల్చటి క్లాత్ తీసుకున్నానండి. అది బాగా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను. కొద్దిగా క్లాత్ తడి చేసుకొని దాని మీద పిండి పెట్టుకొని ఒత్తుకుంటున్నాను. మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా కావాలంటే ఒత్తుకోవచ్చు. నేనైతే అలా చేస్తున్నాను అన్నమాట. మరీ మందం లేకుండా, పల్చగా లేకుండా. ప్లాస్టిక్ కవర్ మీద అయినా చేసుకోవచ్చండి, ఆయిల్ పూసేసి. నేనైతే క్లాత్ మీద చేస్తున్నాను. ఆయిల్లో వేసేసుకున్నానండి. వేసేది చూపించలేదు. చూడండి, 2 పక్కల బాగా కాల్చుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. నిదానంగా కాల్చుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి, ఎక్కువసేపు కాలుస్తే. హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా కాల్చేసామంటే మెత్తగా వస్తాయండి. చూడండి, ఇక్కడ ఇంకొకటి ఒత్తి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఒత్తుకోవాలి. మళ్ళీ ఆయిల్లో వేసేసుకున్నాను. ఒత్తేటప్పుడు పైన ప్లాస్టిక్ కవర్ వేసైనా ఒత్తుకోవచ్చండి,
బాగా వస్తాయి. ఇప్పుడు నేను చేసేసుకున్నానండి. చూడండి ఎలా వచ్చాయో చూపిస్తాను. చాలా బాగుంటాయండి తింటూ ఉంటే. కొద్దిగా కారంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. అసలు ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చేసినవన్నీ చూపిస్తున్నానండి, చూడండి. ఇవి ఒక 4-5 రోజులైనా ఉంటాయండి. ఏమంటే కొద్దిగా గాలి తగిలే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఒక పల్చటి క్లాత్ కప్పేసినా ఉంటాయండి. లేదంటే ఏదైనా స్ట్రైనర్లో అలా పెట్టి మూత పెట్టేసుకున్నా ఉంటాయండి. లేదు అంటే మీరు ఆనియన్స్ వేసుకోకుండా చేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ వేసాను కాబట్టి మూత పెట్టుకుంటే స్మెల్ వస్తాయన్నమాట. ఇప్పుడు మిగిలిన పిండితో నేను రొట్టెలాగా చేసేసానన్నమాట. కొద్దిగా మందంగా చేసుకున్నాను కాబట్టి కొద్దిగా మెత్తగా వస్తుంది. పల్చగా ఒత్తుకొని ఎక్కువసేపు కాల్చుకుంటే బాగా ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం క్రిస్పీగా వస్తుందండి. నేనైతే ఇలా మెత్తగా చేసేసుకున్నాను అన్నమాట. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.